సరే మంచిదని ఎత్తుకుతే ఆదిలాబాద్లో 1000 ఊడల మర్రి కనిపించింది. ఇది అయితే బాగుంటుంది తపస్సు అని. రామసేనుడు పోయి 1000 ఊడల మర్రి కింద కూర్చొని ఇక కఠోరమైన తపస్సు తంత్రాలన్నీ చదువుతుంటే ఇక మొత్తం త్రిలింగ దేశంలో ఉన్న అందరికీ నిద్రలేని పరిస్థితులు వచ్చినాయి. ఈ లోపల హరిసేనుడుకు పొన్నం ప్రభాకర్ లాంటి మిత్రులు చెప్పిన మీ బావమర్దాడ తపస్సు చేస్తున్నాడు, కుర్చీ పోయేటట్టే ఉంది, మరి నీ సంగతి ఏంది అని. అమ్మ ఇదేదో ప్రమాదానికే వచ్చేటట్టు ఆయన కూడా ఆడిపోయింది, ఏం చేస్తుండో బామారిది చూద్దామని. చెట్టు కింద బామారిది మర్రి చెట్టు కింద కూర్చొని కఠోరమైన తపస్సు చేస్తున్నాడు. బావ జర తెలియకల్లోడు, దేవుడు అనేటోడు పైనుంచే కిందికి వస్తాడు కదా ప్రత్యక్షమైతే అని మర్రి చెట్టు ఎక్కి మర్రి చెట్టు మీద కూర్చొని ఆయన కూడా తపస్సు కూర్చున్నాడు. వస్తా వస్తా ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు కదా, మనమే ముందుగాల దేవునితో మాట్లాడదామని. నిజంగానే మర్రి చెట్టు ఎక్కి కూర్చొని ఆయన కూడా ఇక కఠోరమైన తపస్సులు ఆయన భాగస్వామి అయ్యాడు. ఇక దేవుడికి కూడా నిద్ర భంగం కలిగి ఇలా సంగతి ఏందో చూద్దామని రానే వచ్చిండు. వచ్చేటప్పుడే మధ్యలో హరిసేనుడు కల్పించడు. ఏం భక్త చాలా తపస్సు చేస్తున్నావు, ఏంది నీ కోరిక అని. హరిసేనుడికి అనుమానం వచ్చింది. నేను ఏం కోరినా కింద వాడు బామర్ది ఇంకేం కోరుకుంటాడో తెలియదు, ఈయన సంగతి చెప్తుండని. ఏం లేదు దేవుడా, నాకు కన్ను ఓడు అని అడిగాడు. ఆయన అడిగాడు, నువ్వు ఇంత తపస్సు చేసింది నీ కన్ను పొడిపించుకోవడానికి అని. నేను చెప్తా కదా దాని వెనకాల ఉన్న మతలబు నువ్వైతే పొడువు అన్నాడు. ఓకే నీ కోరిక నెరవేర్చాను. ఒక కన్ను ఓడిచాడు. పొడిచి ఇంకా కిందికి వచ్చాడు రామసేనుడి దగ్గరికి, బావమారి దగ్గరికి. బావమారిదికి బావ మీద అనుమానం, వీడు తెలివికల్లోడు కొంచెం తెలుగు ఆలోచన చేస్తాడని. సరే మంచిదని ఆలోచన చేసి రామసేనుని కూడా అడిగాడు, దేవుడు ఏంది నీ కోరిక అని. ఇక ఎక్కువ ఆలోచన చేస్తే మనకు అసలే తెలివి తక్కువ, ఎక్కువ ఆలోచన చేస్తే అనవసరమైన నష్టం. మా బావ ఏం అడిగిందో దానికి నాకు రెండింతలు అని అడిగాడు.